సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ స్క్రీన్ ముచ్చట్లు. అండ్ చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఒక 600 లైక్స్ టార్గెట్ పెట్టాను. ప్రతి ఒక్కరైతే లైక్ చేస్తారనుకుంటున్నాను. సో మొత్తం ఈ కంట్రోల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఆల్టో 800 కన్నా దీని కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి ఇవన్నీ కూడా కంట్రోల్స్ అన్నీ. సో గేర్ సిస్టమ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అన్నీ, అంటే అప్పుడు చెప్పాను కదా మీకు ఆల్రెడీ 1 and 2 3 4 5 అండ్ రివర్స్ చూసారు కదా గేర్ సిస్టమ్ అనేది. ప్రజెంట్ అయితే ఇది లోడర్లో ఉంది కార్ అనేది. సో ఇది హ్యాండ్ బ్రేక్ ఇది. సో ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నాను. అండ్ ఇది ప్రెస్ చేసి గట్టిగా పట్టుకొని లాగితే మనకి హ్యాండ్ బ్రేక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ హ్యాండ్ బ్రేక్ అయితే వేసింది ఇక్కడ మనకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇవి టోటల్ కంట్రోలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి చూడండి. దీని యొక్క క్లచ్ కానీ బ్రేక్ కానీ యాక్సిలేటర్ కానీ అండ్ ఆల్టో 800కి ఎట్లా ఉందో సేమ్ యాజ్ డీస్గా అయితే ఉంటుంది. అండ్ కొన్ని ఆటోమేటిక్ కార్స్ ఉంటాయి కదా వాటికి అయితే వేరేలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది వైపర్, ఇది చూసారు కదా ఇది వైపర్ ఇది. సో అండ్ ఇక్కడ మనకి సో ఇది ఫోన్ కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, ఇది ఫోన్ కాల్ ఎండ్ చేయడానికి, ఇది బ్లూటూత్ కనెక్షన్ ఇది. సో ఇది సిగ్నల్ ఇండికేటర్, ఇది సిగ్నల్ ఇండికేటర్. సో ఆన్ ఆఫ్ అండ్ లైట్స్ ఇవి ఎట్లా మనం తిప్పితే లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. సో ఇక్కడ కంట్రోలింగ్ చూసారు కదా ఇవి, అంటే మనకి మిర్రర్స్ అనేవి డౌన్ చేయడానికి పైకి లేపడానికి మొత్తం అన్ని సిస్టమ్స్ కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి మనకి. సో అండ్ ఇది ఏసీ, ఇది కన్వర్టర్. సో ఇది పార్కింగ్ లైట్స్, ఇవి డిఆర్ లైట్స్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ లైట్ యొక్క అడ్జస్ట్మెంట్ ఇది. సో చాలామందికి తెలీదు అండ్ అడుగుతుంటారు. అండ్ ఫ్రంట్ బానెట్ ఎలా ఓపెన్ చేయాలి, దాని యొక్క కీ ఎక్కడ ఉంటుందని. అయితే మనకి ఫ్రంట్ బానెట్ యొక్క బటన్ ఇక్కడైతే ఉంది చూసారు కదా, బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది ట్యాంకర్ యొక్క బటన్ ఇది. సో ఇది చూసుకుంటే పవర్ బటన్, ఇది ఛార్జింగ్ కేబుల్ ఇది. సో కంట్రోలింగ్ చూసారు కదా, ఇవన్నీ ఏసీ కంట్రోలింగ్స్ ఇవి. సో చూసారు కదా గైస్, అండ్ ఓవరాల్గా అయితే మనకి అండ్ కార్ ఎట్లా డ్రైవ్ చేయాలి అండ్ ఎట్లా మూవ్మెంట్ అవ్వాలనేది కూడా క్లారిటీ ఇచ్చి అనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే అండ్ చాలామంది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండ్ కారు తీసేటప్పుడు కానీ అండ్ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉండేటప్పుడు కానీ అండ్ చాలామంది భయపడి వెహికల్స్ హార్న్ కొడుతున్నారనే భయంతో ఏం చేస్తారంటే అండ్ ఫ్రంట్ వాళ్ళకి డాష్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అదైతే కొంచెం అంటే ఎవరు కూడా కార్ తీసేటప్పుడు ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి భయం కానీ పడకండి. అండ్ ఏదైతే క్లారిటీ ఇచ్చారనుకుంటున్నాను. అండ్ ఇంకోటి హ్యాండ్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా వెహికల్ ఆపేటప్పుడు హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేయండి. అండ్ చాలామంది వెహికల్కి హ్యాండ్ బ్రేక్ అయితే యూజ్ చేయటం లేదు. సో అండ్ సిగ్నల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కడైనా మీరు సైడ్కి వెళ్ళేటప్పుడు అండ్ టర్న్ అయ్యేటప్పుడు సిగ్నల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా అయితే ఇవ్వండి. అండ్ మిర్రర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకొని అండ్ టర్న్ అయితే అవ్వండి. సో ఓవరాల్గా అయితే మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.